హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపతు 143. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీటిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి, ఎంత జ్యూసీగా, ఎంత ఎమ్మీగా పర్ఫెక్ట్గా గులాబ్ జాములు అయితే మనం చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి నార్మల్ పిండితో చేసింది కాదండి, ఇది వచ్చేసి మిల్క్ పౌడర్తో చేసిన మిల్క్ పౌడర్ గులాబ్ జామ్ అనమాట. పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో పక్కా కొలతలతో నేను చెప్తాను. ఎమ్మీ జ్యూసీగా ఉండే మిల్క్ పౌడర్ గులాబ్ జామ్ అనమాట. ఇక ఇది ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా అయితే నేనైతే ఒక కప్పు పాలపిండి అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీనంతా మంచిగా బాగా కలబెట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఇవి వచ్చేసి పాలన్నమాట. పాలు అనేటివి కొంచెంగా పోసుకుంటూ దీన్నంతా బాగా ముద్దలాగా కలిపేసుకుందాం. పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము పాకం అయితే రెడీ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ అనేది చక్కెర తీసుకున్నాను. ఇంక ఇప్పుడు దాంట్లో వాటర్ అనేటివి వేసుకున్నాం. అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకొని, ఈ విధంగా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని చక్కెర అనేది కరగనివ్వండి. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయి మనకి ఈ విధంగా పాకం వస్తే చాలన్నమాట. ఓకే, జస్ట్ లైట్ తీగ పాకం అంతే. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోండి. ఇలా నిమ్మకాయ పిండడం వల్ల పాకం అనేది చక్కెరలాగా అవ్వదన్నమాట, గట్టిగా ఇలాగే ఉంటుంది. ఇందులోనే కొంచెం యాలకల పొడి, కొంచెం కుంకుమ పువ్వు అన్నమాట. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసేయండి. ఒక 1 మినిట్ అలా ఉడకనివ్వండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల కలర్ కూడా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని ఇలా కొంచెం తీసుకొని బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండల్లాగా చుట్టేసుకోండి. అంటే పగుళ్ళు లేకుండా బాగా ఉండల్లాగా చేసేసుకుందాం. పిండిని అయితే మనము ఇలా చేసేసుకున్నాను. నేనైతే కొన్ని పొడవుగా, కొన్ని రౌండ్ షేప్లో చేశాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఏ విధంగా చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు పొయ్యి మీద ఇలా ఆయిల్ అనేది పెట్టేశాను.
ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని వేసేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ కాగనివ్వకండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ కాగిందంటే మనకు లోపల అనేది ఉడకదనమాట. ఓన్లీ పైన మాత్రమే తొందరగా బ్లాక్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటన్నిటిని వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకున్నారు కదా. ఇప్పుడు వీటిని సిమ్లోనే పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మొత్తం అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు కదా. కలర్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మనం ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసేసుకోండి. మొత్తం అన్నీ ఈ విధంగా ప్లేట్లో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం పాకంలో అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ పాకంలో వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ పాకంలో వేసేసుకున్నారు కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండనివ్వండి, మరి చల్లారనీయకుండా. అప్పుడు అలా గోరువెచ్చగా ఉంటే పాకం అనేది లోపలికి బాగా పట్టేస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. అప్పుడు పాకం అనేది మంచిగా లోపలికి పీల్చేసుకుంటుంది అనమాట. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూస్తుంటేనే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ అయితే మన ఎమ్మీ జ్యూసీగా ఉండే గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. అయితే లేట్ ఎందుకండి, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.